पूरे पीछे सामने का तो बैठो भाई साहब आ गया कौंसलर దయచేసి అందరన్నా నిలబడిన వాళ్ళందరూ కూర్చొని కోరుతున్నాం. రమేష్ రెడ్డి గారు రండి ముందుకే. అందరూ రాకుండా కోరుతున్నాం. కౌన్సిలర్ గారు రండి. ఉపాధ్యక్షుడు रेड्डी साहब एक बार भी मुकाबला करवा रहे हैं। पिछले साल हम सब मुस्लिम माइनॉरिटीज बहुत इनको साथ देकर इनका हमारे मुस्लिम माइनॉरिटीज के MLA बनाए गए थे। इस बार भी हमारे माइनॉरिटीज के पूरे भाई साहब అలాగే టౌన్ కన్వీనర్ అన్వర్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మైనారిటీ సోదరులు మైనారిటీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దయచేసి మీకు ఎవరైనా కూర్చున్నాం వేదిక మీదకి ఆరే పార్టీకి ఎప్పటి నుంచో సేవలో ఉన్నటువంటి మన ఉల్లా రషీద్ గారిని దయచేసి మాట్లాడాలని కోరుతున్నాం. सुभाष रेड्डी गारी वेदिक మీద రావాల్సిన కోరుతున్నాం. అన్నా దయచేసి రండి అన్నా. तमाम हजरात से दरख्वास्त है कि बड़े और छोटे बुजुर्गों से भी मैं आजिज़ाना दरख्वास्त करता हूँ. हमारे गुंदकल के MLA हैं वही रेड्डी गारू हमें भरपूर मदद करके उनको कामयाबी दिलाते हैं. अब मैं उम्मीद रखता हूँ तमाम से इसी तरीके से इस साल भी उनको हमें भरपूर वोट दे के उनको कामयाबी करना और हमारे मददगार भी है. मैं वही रेड्डी साहब से दरख्वास्त करता हूँ हमारे गांव के अंदर हमारा शादी खाना और हमारे मसाजिद हमारे कमज़ोरी इसके वास्ते आप भरपूर मदद करें और इसके सामने हमारे मुसलमानों की मदद के लिए भी करें. और गांव में पूरे शहर में हमारे पानी की बहुत किल्लत है. इस मदद में भी आपका साथ रहे. मैं इस बयान को बंद करता हूँ. अल्हम्दुलिल्लाह. ఇప్పుడే వచ్చినటువంటి ఇస్మాయిల్ గారిని కూడా వేదిక నాయకులు కోరుచున్నాం. అలాగే గుత్తి ఆర్ఎస్ఎస్ గౌస్ మోదీన్ గారిని మాట్లాడుతూ కోరుచున్నాం. అందరూ సహకారం కోసం ఎమ్మెల్యే గారు వచ్చారు. దయచేసి పెద్దలందరూ కూడా మాట్లాడుతూ కోరుచున్నాం. अस्सलाम वालेकुम बुजुर्गों, दोस्तों, नौजवान साथियों, मुक़द्दस मेरे माँ बहनों, सुबहान अल्लाह. हज़रात, आज इलेक्शन के बारे में हमारे लीडर MLA वेंकटराम रेड्डी के इस बार भी जीतने के लिए कोशिश करना और गुत्ती आरएस में ईदगाह के लिए बहुत साथ दिए हैं और अब एक अर्जी है कब्रिस्तान के लिए मदद करें. आप इंशाअल्लाह जीतेंगे करके उम्मीद करता हूँ. हम सब मुसलमान वली साहब को वोट देकर उनको अच्छी मेजॉरिटी से जीताना करके मैं अल्लाह ताला से दुआ करता हूँ. अस्सलाम वालेकुम. ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ గుత్తిలో దాదాపుగా ఇప్పటి వరకు ఒక బలమైనటువంటి ఒక పని ముస్లింల పక్షాన జరిగి ఉంటే ఇంకా కొంచెం బాగుండేదనేటువంటి అభిప్రాయాన్ని నేను గౌరవ శాస్త్రీయ అవకాశం ఉంది. మా గుత్తి ప్రజల యొక్క ఆలోచన కూడా ఉంది. ఏమంటే గుంతకల్లోనే నియోజకవర్గం కాబట్టి వెంకటరామరెడ్డి సార్ గుంటకల్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి గుంటకల్లో కొంచెం ఎక్కువ ప్రేమతో ముస్లింలను చూస్తున్నారు. బుద్ధిలో ఉన్న ముస్లింలను కూడా అట్టనే చూస్తే బాగుంటుందేమో అనేది వాళ్ళ అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గుంటకల్ కోర్టు లైన్లో 2 ఎకరాల శ్మశాన వాటికను వారు కేటాయించినారని మేము విన్నాం.
అట్లాగనే షాదీ ఖానాని అసలు అద్భుతంగా మన జిల్లా స్థాయిలో పోటీ పడేటువంటి విధంగా కోట్రల్ లైన్లో నూతన షాదీ ఖానాని నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ మా ముస్లింలలో కూడా ఒక రకమైనటువంటి అనైక్యత, ఆ రకమైన పరిస్థితి ఉంది. ఉన్నే కరే తో క్యాకి, ఇన్నే కరే తో క్యాకి, ఉస్కా టాంగ్ పకడ్కే ఖీంచనా, ఇస్కా టాంగ్ పకడ్కే ఖీంచనా. దీంట్లోనే మనం సరిపోయినాం కానీ పోయి దగ్గర ఉండేసి స్వామి ఇది చేయమని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి లేకపోవడం, ఇది మా గుత్తి నియోజకవర్గ మైనారిటీల యొక్క ఒక రకమైనటువంటి ఒక కలయిక లేకపోవడం అనేటువంటిది కూడా మీ దృష్టికి లేదు. కాబట్టి ఈ 3 షాదీ ఖానాల విషయంలో ఒక బలమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. రెండోది, శ్మశాన వాటికకు సంబంధించి మనోళ్ళే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు చందాలు వేసుకునేసి అక్కడ శ్మశానానికి సంబంధించినటువంటి ఒక 2 ముఖ్యమైనటువంటి రాత్రులు వస్తాయి ముస్లిం సమాజానికి. ఆ రాత్రుల్లో పోయి అక్కడ ఆరాధన చేస్తారు. అక్కడ ఆ చనిపోయినటువంటి వారి పేరు మీద ఫాతిహా చదివిస్తారు. అక్కడ ఈ రకరకాల అన్ని కూడా జంతువులన్నీ కూడా ప్రవేశించడంతో మనుషులకు ఇబ్బంది ఉందని చెప్పేసి వీళ్ళే చందాలు వేసుకునేసి ఆ గోడ నిర్మాణాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. మీరు కొంచెం పెద్ద మనసుతో కొంచెం ఇటువైపు కూడా కొంత చూసి ఇటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ నేను చెప్పాలి. అది చెప్పకపోతే నా ప్రసంగానికి విలువలేదు. అదేమంటే, భారతదేశంలో 2006 సంవత్సరం రాజేంద్ర సచార్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పడి భారతదేశంలో ముస్లింల స్థితిగతుల కోసం అధ్యయనం చేయడానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తున్న కమిటీ స్థితిగతులు లేవు. ఆ కమిటీని కూడా దాన్ని విచ్ఛిన్నం చేయడానికి సుప్రీంకోర్టుకు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని నేనేమంటానంటే, భారతదేశంలోనే కాదు మన రాష్ట్రంలో ముస్లింల మీద ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కానీ వేరే ఏ ప్రభుత్వమైనా నల్ల చట్టాలను తీసుకువచ్చి ముస్లింల మనోభావాలను గాయపరిచేటువంటి విధంగా చట్టాలు రూపకల్పన చేసినప్పుడు ఖచ్చితంగా చట్టసభల్లో మీలాంటి వాళ్ళు వాడినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను సభాముగా ముసల్మాన్ అంటే నేను పేరు పెట్టుకుంటే ముసల్మాన్ కాదు. మహమ్మద్ ప్రవక్త యొక్క సూచనలను, ఆదేశాలను, వారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని భవిష్యత్ తరానికి అందించకపోతే వాడు ముసల్మాన్ కాదని చెప్పేసి నేను తెలియదు. అందుకని చెప్పేసి నేను గౌరవ శాసనసభ్యులను కోరేదేమంటే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక స్కాలర్షిప్ ఉండేది ముస్లిం విద్యార్థులకు, అది రద్దయిపోయింది. అందుకని చెప్పేసి నేను మరీ తెలియజేస్తున్నా, ముస్లిం విద్యార్థులు ఈరోజు చదువుకు దూరంగా ఉన్నారు. వాళ్ళు భయంతో ఒక రకమైనటువంటి నిరాశ, నైస్పృహంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకనేసి ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటిని పరిశీలన చేయండి, దయచేసి అధ్యయనం చేయండి. చట్టసభల్లో మీలాంటి వారు గొంతుగా వినిపించండి. అప్పుడప్పుడు నేనేమంటానంటే, మీరు షాదీలలోను, ముబారక్లలోను పక్కన కూర్చోబెట్టుకొని మా ముస్లింలను అత్యంత ఆనందపరుస్తూ ఉంటారు. నిజంగా మా ముస్లింలు ఎంత గొప్ప అల్ప సంతోషులంటే, మీరు భుజం మీద చేసుకొని 10 అడుగులు నిద్ర అట్ట నడిస్తే మా ముస్లిం సోదరునికి ఆ రోజంతా రాత్రి నిద్ర పడ్డారు. కైకా జీ పడే ఖాతే ఖాతానా హోగా మేరీ జిందగీ అని చెప్పేసి అంత ఆనందపడతారు మా వాళ్ళు. అందుకని నేనేమంటానంటే, మీరు ఎట్ట పక్కన కూర్చోబెట్టుకున్నారు, భవిష్యత్తులో అవకాశం ఉంటే చట్టసభల్లో కూడా మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించండి. మీ వాణిగా మా వాణిని వినిపిస్తారు. కాబట్టి నేను మరీ నేను తెలియజేసేది ఏంటంటే, విద్యకు సంబంధించి కానీ భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి నల్ల చట్టాలకు సంబంధించినటువంటి ఆ రకమైనటువంటి ఆలోచనకు కానీ మీరు గతంలో కూడా ఎన్ఆర్సీ లేకపోతే విపరీతమైనటువంటి చట్టాలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ముస్లిం సమాజానికి తోడుగా, నీడగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అటువంటి తోడుని, ఆ రకమైనటువంటి సపోర్టుని అందిస్తారని, ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి
ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి మరీ ముఖ్యంగా ఏ కులానికైనా ఏ సమాజానికైనా ఎప్పుడో ఒకసారి హిందూపురంలోనో లేకపోతే గుంతకల్లోనో ఉండేది 20 సంవత్సరాల పాటు పిల్లనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే గుంతకల్లో 2 రకాల నీళ్లు, ఒకటి కాళ్ళు కడుక్కోవడానికి, ఒకటి నీళ్లు తాగడానికి, ఒకటి స్నానం చేసే ఒక నీళ్లు తాగేటువంటి ఒక నీళ్లు. ఇప్పుడు గుత్తిలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 రోజులు 25 రోజులు కాకపోతే కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీకు ఎంత బలం ఉందంటే వెంకటరామిరెడ్డి సార్, హనుమంతుని శక్తి హనుమంతునికే తెలియదు అన్నట్టు మీ శక్తి మీకు తెలియకుండా ఉంది. దాదాపు మీరు ఒక మాట అంటే మిమ్మల్ని మీకు అడ్డమే లేదు. కాకపోతే మీ శక్తిని కూడా కాస్త ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి దాదాపుగా మధుసూదన్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. 170 కోట్లతో శాంక్షన్ అయిపోయింది, పామిడికి వచ్చేసింది, ఇక్కడే జడ్వీరారెడ్డి కాలనీకి వచ్చేసినాయి, రేపే మన కాలనీకి వస్తుందంటే దాదాపు పీరియడే అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని భవిష్యత్తులోనైనా ఇటువంటి పెద్ద పనులను ప్రాజెక్టులను ఛాలెంజింగ్ గా తీసుకొనేసి మీరు బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని, తీసుకుంటారని, ముస్లింల పక్షాన మీరు అవసరమైనప్పుడు తోడుగా నీడుగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నేను వేల వేల నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉస్మాన్ భాయ్, చాలా చక్కగా మాట్లాడారు మీరు. కాబట్టి మీ సమస్యలన్నింటి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా సమాధానం చెప్తారు. ఇప్పుడే వీరా గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడే పెద్దలు ఇస్మాయిల్ భాయ్ గారు అన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ముస్లిం మైనార్టీలందరూ కూడా నమస్కారం, పెద్దలు మన ఎమ్మెల్యే గారికి నమస్కారం. ఇప్పుడు ఇస్మాయిల్ భాయ్ గారికి తెలియగా ఇస్మాయిల్ భాయ్ కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు చంద్రబిఆర్ గారిలో కమ్యూనిటీ హాల్కి 30 సెంట్లు స్థలం కూడా కేటాయించడం జరిగింది. అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టడం కూడా జరిగింది. అక్కడ సమస్య ఏమంటే కాంపౌండ్ వాళ్ళు, బాత్రూమ్లు, లెట్రిన్లు లేవు. అవి ఒక్కటి కూడా తయారైపోతే అక్కడ కమ్యూనిటీ హాల్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొద్దిగా పెయింటింగ్ అవన్నీ చేసుకుంటే ఇక్కడ కూడా కమ్యూనిటీ హాల్ కూడా తయారైపోతుంది. అదే ఇప్పుడు ఇస్మాయిల్ భాయ్ చెప్పినట్లు ఇక్కడ మన కబ్రస్థాన్ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం కూడా జరిగింది. కొంతమంది కూడా మన మసీదులు కూడా కొంతమంది అమౌంట్ కూడా చందాలి చేయడం కూడా జరిగింది. మన బేల్దారి కూడా దానికి శ్రీరాములు కూడా కొట్టడం జరిగింది. ఆ అబ్బాయి కూడా కొద్దిగా అమౌంట్ 5 లక్షలు అడిగాడు. మేము 3,75,000 కూడా ఉపయోగించడం జరిగింది. దానికి కూడా ఏదో అమౌంట్ ఎక్కువ ఇచ్చేదంటే కూడా మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకోవాలనుకున్నాము. ఈరోజు మైనుద్దీన్ భాయ్ ఏదో పని నుండి రాలేకపోయినాడు, అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము. ఇవన్నీ కూడా సమస్యలు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు అయితే మళ్ళీ మన మినిస్టర్ కూడా అవుతారు. త్వరలో కూడా ఇవన్నీ సమస్యలు కూడా మేము త్వరలో కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని ఇవన్నీ కూడా సమస్యలు కూడా తీర్చామని చెప్పి మేము దృష్టికి తీసుకొస్తారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తారని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ సలాం చెప్తున్నాను. 15 సంవత్సరాలుగా గుత్తిఆర్ఎస్లో ఈద్గా స్థలం మన పెద్దలు కొన్నారు. కొనిన తర్వాత అక్కడ దానికి సర్వే చేసుకొని ఆ స్థలము మనము బౌండరీ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా ఏళ్ళుగా ఫలితం లేకపోయింది చేసిన తర్వాత కూడా. కానీ దేవుడు నాకు ఒక కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినాడు. ఆ తర్వాత మన వెంకటరామరెడ్డి అన్న దగ్గరికి నేను వెళ్ళాను. అన్న ఇట్లా గుత్తిఆర్ఎస్లో ఈద్గాకి చాలా ఇబ్బందిగా ఉంది, స్థలము చాలా ఇదిగా ఉంది, బౌండరీస్ లేవు, దానికి ఒక హద్దులు లేవు, దానికి సర్వే చేయాలా అని నేను వెంటనే అన్నకు చెప్పడంతో వెంటనే అందరికీ కూడా పేరు పేరున నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటాం. ముందుగా మైనార్టీ సోదరులందరికీ కూడా అస్సలాము అలైకుం. చాలా విషయాలు మన మైనార్టీ సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మరి మాట్లాడుతూ మన ఇస్మాయిల్ గారు మాట అన్నారు, గుంతకల్ పైన ప్రేమ ఎక్కువ ఉంది, మా గుత్తి పైన కూడా చూడాలని.
అటువంటి భేదాలు ఏముండవు. నా దగ్గరికి వచ్చి ఫలానాది కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేసుకుంటా పోయినా. ఆ రకంగా నేను ఎప్పుడు కూడా కొంతకల్లా ఎక్కువ ఉంటాను, ఇవ్వాల్సుకుంటాం. కాబట్టి మరి వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, వచ్చి సమస్యల గురించి చెప్తానే ఉంటారు. ఆ రకంగా కొంత వాళ్ళకి మేలు జరిగిండొచ్చేమో, కానీ మరి ప్రత్యేకంగా వాళ్ళకు మీకు లేకపోతే ఫ్యామిలీకి సపరేట్గా మరి మనం సపరేట్ చేసి చూసేదంటూ ఏముండదు. ఏదేమైనా గుత్తికి సంబంధించిన సమస్యల గురించి మరి తీసుకురావడం జరిగింది. షాదీ ఖానాల గురించి స్థలం ఉంది, కట్టడం కూడా జరిగింది. సరైన ఆదరణ నోచుకోక పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోయినామని మరి ఆ షాదీ ఖానాకు సంబంధించి తర్వాత మన కబరస్థాన్ కాంపౌండ్ వాల్ గురించి మరి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా ఈ మధ్యన కంప్లీట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా మరి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. రంజాన్ పండుగ వస్తే మరి మీ యొక్క ఈద్గాను కూడా మొత్తం క్లీన్ చేయించేసి లైట్లు వేయించేసి అక్కడ ఎటువంటివే నా దృష్టికి వచ్చినాయి కాబట్టి వాటిపైన నేను స్పందన అంటే దృష్టి పెట్టి వాటిని చేయగలిగినాం. ఆయన అన్నట్టు ఇంతవరకు కూడా ఈ సమస్యల గురించి మా కాజా గురించి చెప్తా ఉంటారు. అది బౌండరీస్ ఫిక్స్ చేసి మాకు దాన్ని ఏర్పాటు చేసేదానికి దానికి కొంత అమౌంట్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రాలేదు, అనుకోకుండా లేట్ అయ్యి మొన్న టెండర్ దశకు వచ్చినట్లే. మీరు చెప్పిండేవన్నీ కూడా సమంజసమైనవి, ఈ కోరికలన్నీ కూడా తీర్చదగ్గవి. కాబట్టి నెక్స్ట్ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. గుంతకల్ నియోజకవర్గంలో కూడా మరోసారి మన జెండా ఎగురుతుందనే నమ్మకం విశ్వాసం మాకు ఉంది. కాబట్టి ఇప్పుడే చెప్తా ఉన్నాను, కూర్చా తప్పకుండా ఒక్కటి కూడా మిగిల్చకుండా ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత నాది. ఒకటి చేస్తాను, రెండు చేస్తాను అనే ప్రసక్తే ఉండదు. మీకు సంబంధించిన, మీ మతానికి సంబంధించిన మీరందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఇప్పుడు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చినారో వాటి విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి నా సాయశక్తులా కృషి చేసి ఖచ్చితంగా వాటిని తీర్చగలననే నమ్మకం నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇకపోతే నీటి సమస్య గురించి కూడా చెప్పారు. ఇంతకుముందు నాయకులు కేవలం చెప్పడంతోనే సర్దు పెట్టారు, కానీ మేము ప్రాక్టికల్గా దాదాపుగా 60% వర్క్ జరిగింది. ట్యాంకుల నిర్మాణం కూడా జరిగింది. అనుకోకుండా ఆ కాంట్రాక్టరు మరి మధ్యలో ఆపివేయడంతో ఈ సమస్య వచ్చింది. ఆ కాంట్రాక్టర్ కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, నాకు బిల్లులు వస్తే కానీ చేయరనే రకంగా చెప్పినప్పుడు దాదాపుగా సీఎం గారి దగ్గరికి ఆయన్ని పిలుచుకుని పోయి 38 కోట్ల రూపాయలు అదనంగా ఇప్పించి చేయమంటే లాస్ట్కి ఆయన లేదు నేను చేయలేను, మళ్ళా నాకు ఫ్రెష్గా అమౌంట్ ఇప్పిస్తే చేయగలనని చెప్పేసి ఇటువంటి డిమాండ్లు చేయడంతో మరి గవర్నమెంట్ కూడా ఆ రకంగా చేసేదానికి రాదు. ఇది అడ్వాన్స్గా మరి ఫండ్ ఇచ్చే స్కీమ్ కాదు ఇది. మీకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు అనవసరంగా దీన్ని రద్దార్థం చేయొద్దండి అని మన పై అధికారులు కూడా మాట్లాడి చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత మేము చూస్తాము, ఇప్పుడు కాదని చెప్పేసి ఆ రకంగా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టడం వల్లే నిలబడిందే తప్ప లేకపోతే ఈ పాటికి మనమందరం కూడా ఆ నీళ్లు డ్యామ్ నుంచి డైరెక్ట్గా నీళ్లు వచ్చిండేవి. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి మనం అనుకున్నవి
అనుకున్నట్టుగా జరగవు. నెక్స్ట్ కేవలం 6 నెలల నుంచి 8 నెలల లోపల ఆ పైప్ లైన్తో పాటు ఆ ట్యాంక్స్ మొత్తము కంప్లీట్ చేయించి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా అందరికీ చెప్తా ఉన్నాను. అక్కడికి మా సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం. మన దురదృష్టం 4 సంవత్సరాలు కూడా వర్షాలు బాగుపడినాయి. ఈ సంవత్సరమే మరి వర్షాలు తక్కువ కావడంతో మరి బోర్లలో కూడా నీళ్లు సరిగా లేకపోవడం అనేది ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్న మాట వాస్తవమే. మేము మరి ఈ సంవత్సరము సాయశక్తిలో ప్రయత్నించి మరి ఎంత ప్రయత్నం చేసి ఎక్కడి నుంచి నీళ్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నాము. కానీ 35 సంవత్సరాల కింద వేసిన ఈ సత్యసాయి వాటర్ వర్క్స్ సంబంధించిన పైపులు ప్రతిరోజు లీక్ కావడము, ఆ లీక్ రిపేర్ చేసిన దానికి 2-3 రోజులు సమయం పట్టడం, ఈ రకరకాల సమస్యలన్నీ ఇప్పుడే వచ్చినాయి. నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, ఒకటి కాదు, ఒక డ్యామ్ నుంచి 173 కోట్ల స్కీమే కాదు, మన గుత్తి చెరువును కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా మార్చి పర్మనెంట్ గా మళ్ళీ 30-40 సంవత్సరాలు నీటి ఎద్దడి అనేది లేకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవి నా ముందున్న సవాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఏదన్నా మాట ఇస్తే మాట తప్పకుండా దాదాపుగా మరి గుంతకల్లో ఏవైతే చెప్పినానో మొత్తం మా చెప్పిన ప్రకారం అక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్, ఇక్కడ కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ జరిగింది. పూర్తి స్థాయిలో ఆడ హాస్పిటల్ నిర్మాణం, బ్లడ్ బ్యాంక్, పాలిటెక్నిక్ కాలేజు, మరి ఆర్డీఓ ఆఫీస్ ఇవన్నీ కూడా మనం తీసుకురాగలిగినాం మన కాన్స్టిట్యున్సీకి. మరి ఈసారి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి గుత్తిని ఒక మంచి అంటే అన్ని రకాలుగా సదుపాయాలు ఉండే పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, ఇకపోతే మీరు నాకు పెద్ద మెజారిటీతో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించి మీ ముందు నిలబెట్టినారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకుని అందరికీ కూడా మేలు చేసే దిశగా ముందుకు పోయినాం. మరి ఎక్కడ కూడా అల్లర్లకు కానీ ప్రశాంతతకు భంగం కలుపుకోకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుని మరి ఎన్నో రకాలుగా నా సర్వీసులను అందించడం కూడా జరిగింది. మరి ఆ రకంగా ఒక గుంతకల్ నియోజకవర్గం అంటే ప్రశాంత వాతావరణానికి నిలయము, కేంద్రం అని చెప్పుకునే పరిస్థితిని ఈరోజు మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమందిని ఎవరినైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు మరి నమ్మి ఆయన్ని రాజకీయాలకి తీసుకుని వచ్చే అవకాశం ఇస్తే ఆయన 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి మంత్రి పదవిని దుర్వినియోగం చేసుకుని మరి రకరకాలుగా కబ్జాలకు పాల్పడి మరి ఇసుకటాకులకి జూదాలకు పెద్ద ఎత్తున జూదాలు పెట్టించి ఇటువంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు చేయడంతోనే ఆయనకు సీటు నిరాకరించడం జరిగింది. ఇప్పుడేమో ప్రస్తుతానికి ఆయనకే సీటు ఇస్తాము అని తెలుగుదేశం కరాఖండిగా చెప్తున్నట్లు మనకు వస్తున్న వార్తలు. ఏది ఏమైనప్పటికీ మీకు ఒకటే చెప్తాము, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చగలిగినాం. వాలంటీర్ సిస్టమ్ను తీసుకుని వచ్చి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా మెరుగైన పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా భవిష్యత్తులో మనం ఇప్పుడు అభివృద్ధి పథంలోకి ఇప్పుడు అడుగు పెడతా ఉన్నాం. పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏ రకంగా అమ్మ ఒడి ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చి చదువులకు ఇబ్బంది లేకుండా మనకందరికీ కూడా తోడుగా నీడగా నిలుస్తూ ఉన్నాడు. చాలా మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు, పట్టాలు కూడా ఇచ్చి ఇళ్లు కట్టుకునే దానికి కూడా అవకాశాన్ని కల్పించినాం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయినాం. ఇప్పుడు నేను అనేది మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు మన పొరపాట్ల వల్ల ఏదైనా మరి ఊహించిన ఫలితాల కంటే భిన్నంగా మీరు ఆలోచన చేస్తే రాబోయే దినాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ అభివృద్ధికి అడ్డు మరి పడుతుంది. మరి అభివృద్ధి జరగదు. ఇక ఎక్కడ వేసిన
పరిస్థితి అక్కడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న సమయం ఇది. కనీసం ఈ 5 సంవత్సరాలు కూడా మరి మీరు అవకాశం ఇస్తే, మీకు తెలుసు 2 సంవత్సరాలు కరోనాతో ఎంత ఇబ్బంది పడ్డాము. కరోనా అంతా ప్రళయతాండం చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి మెరుగైన వైద్యాన్ని అందించి, ఎన్నో రకాలుగా సేవలు అందించి మనందరినీ కూడా లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మనసున్న వ్యక్తి. మరి మైనార్టీస్ కూడా పోయినసారి 5 సీట్లే ఇస్తే ఈసారి మళ్ళా 2 సీట్లు మైనార్టీస్ గుర్తించి మా ఇస్మాయిల్ గారు అడిగినారు, మాకు దీంట్లో కూడా స్థానాలు మరి గుర్తింపు ఇవ్వాలని. 5 నుంచి 7 సీట్లు ఇచ్చిన ఘనత మాకే ఉంది. గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కరికి కూడా నాకు తెలిసి ఒకరికంటే ఒకరు కూడా సీటు ఇచ్చిన పాల్గొన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి మిమ్మల్ని గుర్తించినాడు కాబట్టి స్థానిక సభల్లో మరి శాసనసభల్లో మీరు ఉంటే, చట్టసభల్లో మీరు ఉంటే మీకు కూడా సముచితంగా మీరు మాట్లాడే అవకాశాలు కల్పిస్తామని, కలుగుతాయని, ఉంటాయని కూడా ఆయన ఆలోచన చేసి మళ్ళా ఇప్పుడు 7 పెంచినాడు. రేపు రాబోయే దినాల్లో ఇంకా ఒక 2, 3 పెంచుకుంటా పోటు మరి మీకు తగినన్ని ఎక్కడ మీ పాపులేషన్ తగినంత రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు. మీకు ఒకటే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీగా ఓట్లని బాగా రాబట్టగలిగినాం. మరి మీకు అందరికీ తెలుసు, ఈ చంద్రబాబు నాయుడు పుట్టిన రాజకీయాల్లో బీజేపీతో మరి పొత్తు కుదుర్చుకొని ఎటువంటి పరిస్థితుల్లో మంచిగా జరుగుతున్న ఈ పరిపాలనకు బ్రేక్ కొట్టాలని చెప్పేసి ఆయన, పవన్ కళ్యాణ్ కేవలం కుల రాజకీయాలు చేస్తూ, మత రాజకీయాలు చేస్తూ మనందరినీ కూడా మళ్ళా తొక్కేందుకు ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దిస్తే మా ఆటలు చెల్లుబాటు అయితే ఇక ఈయన కట్టుకట్టు వేయకపోతే ఈయన పరిపాలనలో ప్రజలను ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకోగలరు. కాబట్టి ఈయన ఇప్పుడే అడ్డకట్ట వేస్తే ఈయనకు మరి ఆడే బ్రేక్ కొడితే భవిష్యత్తులో మళ్ళా ప్రజలందరూ కూడా వాళ్ళు మా చెంపు చేతుల్లో ఉంటారనే ఆలోచనలతో అడుగులు వేస్తూ ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మంచికి తోడుగా నిలిచండి, ప్రశాంతతకు తోడుగా ఉండండి. కక్షలకు, కార్పణ్యాలకు మన నియోజకవర్గంలో తావులేదు. కాబట్టి ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయితే మరి శాసనసభ్యునిగా ఎన్నికైతారో ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆలోచన చేయండి. ప్రతి మైనార్టీ సోదరుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే మన ఇస్మాయిల్ గారు చెప్పారు, మరి ప్రస్తుతము కొన్ని ప్రభుత్వాలు అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మమ్మల్ని ప్రత్యేకంగా మరి బీజేపీ మా పైన కక్ష కట్టే పరిస్థితి మరి చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి రేపు పొద్దున గడ్డు పరిస్థితులు వస్తే మరి మా తరఫున మాట్లాడేందుకు మీరు సన్నద్ధం కావాలంటే మీరందరూ కూడా మమ్మల్ని చట్టసభల్లోకి పంపించి మరి ఆ కార్యక్రమాన్ని అటువంటి సమయంలో ఏదైనా వచ్చినప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేసే శక్తి, సామర్థ్యం ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి గెలిపిస్తేనే తప్ప అది సాధ్యపడదని కూడా మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు మరి భవిష్యత్తులో మనం ఇంతకుముందు చూడలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు చేయలేదు. అటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతున్న వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. దయచేసి ఆలోచన చేయండి. రంజాన్ పీరియడ్ రోజాలో ఉన్నా కూడా పిలిచిన వెంటనే ముఖ్యమైన నాయకులు, మైనార్టీ సోదరులు ప్రేమతో వచ్చినారు చూడండి. ఇది నిజంగా చాలా గొప్ప. నేను కనీసం అంటే 50-100 మంది కంటే ఎక్కువ అనుకుంటే దాదాపుగా అన్ని ఏరియాల నుంచి కూడా పెద్దలు రావడం అనేది చాలా సంతోషకరమైన అవసరం. మీ ఆశీర్వాదము, మీ సహకారం ఎప్పుడు కూడా మా పార్టీ పైన, మా పైన ఉండాలని మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇది డూ ఆర్ డై అనే స్టేజ్, అంటే చావా లేవా అనే పరిస్థితుల్లో మనము ఇప్పుడు గతంలో మీరు ఇచ్చిన రిజల్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్
అది ఓన్లీ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్. ఇప్పుడు ఇచ్చేదే మెయిన్ ఎగ్జామ్. ఇప్పుడు పాస్ అయితేనే తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయి, మీ అందరికీ ఒక వెలుగు వస్తుంది, మీ అందరి కుటుంబాల్లోని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచన చేయండి. ఒక్క ఓటు కూడా మరి పక్కన పోకోకుండా దాదాపుగా మన నియోజకవర్గంలో మన బలం మీ బలం మీకే తెలియదు అన్నట్టు ఈ నియోజకవర్గంలో దాదాపుగా 52,000 మంది ఓటర్లు ముస్లిం సోదరులు ఉన్నారు. కానీ చాలా మందికి తెలియదు ఇది. నేను 3 సార్లు ఎన్నికల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు ఎవరు ఎంతమంది ఉన్నారనేది నాకు బాగా తెలుసు. అన్ని కులాలు ఏమంటే కేవలము సున్నీసు మరి షియాసు ఇట్లా అనుకుని మీరు అనుకుంటా ఉన్నారు. రకరకాల తెగలు మీ దాంట్లో అంటే ముస్లిం సంబంధించిన తెగలన్నీ కలిపితే మొన్న లెక్కేస్తే దాదాపుగా 52,000 మంది మరి మీరు ఉన్నారంటే మీ బలము మనకు దాదాపుగా 22% మీరు మరి ఓటర్స్ గా ఉన్నారు. మరి మీ శక్తి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ శక్తి మీకు తెలియదు, మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుంది కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఆ దిశగా ఈసారి గట్టిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటగా 3వసారి నాకు అవకాశం కల్పించినాడు. ఒకసారి ఓడిపోయిన 5,000తో మళ్ళా దాదాపుగా 50,000 మెజార్టీతో గెలిపించినారు. ఈసారి ఇంకా మంచి ఫలితాలు రావాలి, ఇంకా పెద్ద మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను. ఖచ్చితంగా మీకేవైతే హామీలు ఈ సభాముఖంగా ఈరోజు చెప్తున్నానో రంజాన్ పీరియడ్ లో మీరు ఎవరైతే పవిత్ర మాసంగా భావిస్తారో ఈ రంజాన్ పీరియడ్ లో నేను చెప్తా ఉన్నాను, అన్ని పనులు కూడా పూర్తి చేస్తేనే మళ్ళా వచ్చి మేము మళ్ళా మిమ్మల్ని అడగతాం ఓట్లు, లేకపోతే మన భవిష్యత్తులో మిమ్మల్ని ఓట్లు కూడా అడిగేదానికి రానని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ కూడా పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసి పాపం ఉపవాసాలు ఉన్నారు. మాకు తెలుసు మీరు బాగా స్ట్రెంత్ వీక్ అయినారు, పెద్దలందరూ వచ్చినారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళా మేము నమాజులు కూడా. అయినా నాకు ఒక సెంటిమెంట్, నాకు ఒక నమ్మకం, రోజా మాసంలో బుద్ధిలో ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా మరి మీతోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని. మీకు ఇబ్బంది అయినా కూడా ఏదైనా ఎంతమంది వస్తారనేది సమస్య కాదు, ఎంతమంది వచ్చినా మీతోనే స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇంత సడన్ గా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి వచ్చిన ప్రతి మైనార్టీ సోదరులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. జాగ్రత్తగా మనము ఆలోచన చేసి ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే సీటు వస్తుందని చెప్పుకుంటా ఉన్నారో అరాచకంగా మరి అన్యాయంగా రకరకాల మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము. డబ్బిస్తే ఓట్లు పడకుండా పోవు, అందరినీ కూడా మేము లోపరుచుకుంటామనే నమ్మకం విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. మా నమ్మకం ఒకటే, మేము మంచి చేస్తూ ఉన్నాం, మంచి చేస్తూ ముందుకు పోతాం. మరి భగవంతుడు మా పక్షాన ఉన్నాడు, ప్రజలు మా పక్షాన ఉన్నారనే నమ్మకంతో మేము ముందుకు పోతా ఉన్నాం. మీరందరికీ ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో వైబీఆర్ అనే ఎమ్మెల్యే ఎక్కడైనా అరాచకాలు కానీ కబ్జాలు కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టింది కానీ నా శత్రువు వచ్చినా కూడా నా దగ్గరికి సాయం చేసి పంపించినానే తప్ప నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడ కూడా నేను కూడా పార్టీలు ఆ పార్టీనా ఈ పార్టీనా అనుకోకుండా ప్రశాంతంగా ఉండాలని ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రశాంత వాతావరణానికే అధిక ప్రాధాన్యత ఇచ్చినాం. కాబట్టి ఈ రోజు 5 సంవత్సరాలు కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. భవిష్యత్తులో కూడా ఇదే జరగాలి, ఇలాగే ఉండాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలనేదే నా ఆకాంక్ష. మీరు కూడా ఆలోచన చేయండి ఒకసారి, 1-2 సార్లు. మీకు తెలిసిన మీకే అంటే మతమౌళికే కాదు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, రకరకాల బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది.
పొరపాటు చేసుకుంటే రేపు ఇళ్లలోకి వచ్చి మన ఇంటి ముందు స్థలాలను కొన్నామని చెప్పేసి మన ఇండ్లు కూడా లేదు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఇండ్లు కబ్జా చేస్తే కూడా ఎవడు అడిగే దిక్కు దివాణం లేకుండా పోతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి శక్తులు మనకు అవసరమా? మనకు అవసరం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. లేదు నేనేదో గెలిచాలనో లేకపోతే ఎన్నికలు పోవాలనో మీకు కూడా ఇప్పటికే తెలిసింటుంది. చాలా మందికి మీకు వాళ్ళపైన అవగాహన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి హోదాలో 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని మరి పక్కన పెట్టినాడంటే దాని గురించి మీరు ఆలోచన చేస్తే మరి మంచిదని కూడా మీకు అందరం తెలియజేస్తూ ఉంటాను. ఇంకెక్కువ గురించి చెప్పను. సీటు ఎవరికి వచ్చినా కూడా ఆయనకే కాదు ఇంకా వేరే ఎవరికి వచ్చినా కూడా మీరు ఆలోచన చేయండి. అందుబాటులో ఉండే వ్యక్తులు మేము, ఎవరు వచ్చినా పలికే వ్యక్తులు మేము. మా కుటుంబం గురించి మీకు తెలుసు. మరి ఆదోన్లో కూడా దండిగా మైనార్టీస్ ఉన్నారు. అక్కడ కూడా మరి సాయిప్రసాద్ రెడ్డి గారు వరుసగా 3 సార్లు మరి ఎమ్మెల్యేగా గెలవగలిగినారు. ఇక్కడ కూడా మాకు ఉరవకొండలో దండిగా మరి శివరాం రెడ్డి గారు కూడా దండికి సహకారాన్ని ఇచ్చిన మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి మరి గుంతకల్లో కూడా గుంతకల్ నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా నాకు తోడుగా నిలిచినారు. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ మాసం సందర్భంగా ఈ మాసంలో మీకంతా మంచి జరగాలని, ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని, తప్పకుండా మీ కుటుంబాలకి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. అస్సలాతు వస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెంకట్రామరెడ్డి గారికి, అదే ప్రకారంగా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సభా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముస్లిం మైనారిటీ పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర ముస్లిం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా మైనార్టీ ప్రజలు, మైనార్టీ సోదరుల కోసం పెట్టినటువంటి సమావేశంలో మైనార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలు పూనా మురళీధర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, వీరితో పాటు ఇంకా ఇతర సభ్యులు కూడా ఉన్నందువల్ల నేను తెలుగులో మాట్లాడితే వారికి స్పష్టంగా మా భాషని, మా ఆవేదనని, మా ఆలోచనని కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదే ప్రకారంగా గౌరవ పూనా మురళీధర్ రెడ్డి గారు కొంచెం మా భాషని, మా ఆలోచనని వినడానికి కాస్త సమయాన్ని కూడా కలిగిస్తారని నేను మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసేటువంటి విషయం ఏమనగా, నాకు సభ్యత్వం కానీ లేకపోతే ఆ పార్టీలతో నేను కలిసి ఉండడం కానీ లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సామాజిక కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా సామాజిక కార్యకర్తగానే నా ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక విషయం క్లియర్. రెండవ విషయం, ఈ గుత్తి పట్టణంలో అనేక సమస్యలు, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఆర్టీసీ బస్టాండ్ తరలించే కార్యక్రమం కానీ, లేకపోతే ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ, మానవ జాతిని హననం చేసే కరోనా సమయంలో కానీ మేము, మా సభ్యులు అందరూ కూడా విస్తృతంగా సేవలను అందించి ప్రజల పక్షాన నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఈ సమావేశానికి నేను రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా గౌరవ పెద్దలు వెంకట్రామరెడ్డి గారి సమక్షంలో మేము తెలియజేస్తే ఎంతో కొంత దానికి ఇంపార్టెంట్ పెట్టిన అంశం ఏమనగా, మా ముస్లింల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఊపర్
ఊపర్ అంటే పైన భాగంలో ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అనేది ఒక సామెత ఉంది. చూడటానికి అద్భుతంగా మేము కనిపిస్తాము, కానీ ఆ షేర్వాణి తీస్తే అంత శరీరంలో బట్టలకంతా కూడా చిరులే. ఎందుకంటే ఈ రోజు